మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనండి. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం? తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులు మహజ్జాతకులు అని చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పుకోవచ్చు. కన్యారాశిలో జన్మించినటువంటి వారు నిరాశ నిస్పృహలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అంటే డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక ఆలోచన శక్తి అనేటటువంటిది విపరీతంగా ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు సహనం ఓపిక చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఏదైనా పనులు చేసినా కూడా 1కి 10 సార్లు ఆలోచన చేస్తూ ఉంటారు. వీళ్ళకు ఓపిక సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా వృత్తి వ్యాపారాదులు ఎక్కువగా రాణించేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎదుటి వారికి సలహాదారులుగా ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది జరిగినా వీళ్ళు సాల్వ్ చేసుకునేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క కన్యారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యారాశి వారికి అధిపతి బుధుడు అవుతాడు కాబట్టి వీళ్ళకు మంచి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. సరైనటువంటి గైడెన్స్ ఏది అని ఆలోచించేటటువంటి వ్యక్తుల్లో వీళ్ళకు వీళ్ళే సాటి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి అన్ని రకములైనటువంటి మంచి పనులు జరిగేటటువంటి తరహాలు ఈ మాసంలో వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు గడిస్తూ ఉంటారు. సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. స్టాక్ మార్కెట్స్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఈ దాంట్లో పెడితే పెట్టుబడులు పెరుగుతాయి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకు చాలా చక్కగా తెలిసినటువంటి వ్యక్తుల్లో ఈ కన్యారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు గడించడంతో పాటు బిజినెస్ని కాస్త పెంచుకోవాలి, ఎక్స్పాండ్ చేయాలి అనేటటువంటి ఆలోచన తరహాలో కూడా ఎక్కువగా ఉంటారు. బ్రాంచెస్ని పెట్టాలి, వీళ్ళకు మంచి 10 మందికి సహాయం చేసేటటువంటి అవకాశాలు ఏర్పరచుకోవాలి, అందులో డబ్బులు సంపాదించుకోవాలి అనేటటువంటి కమర్షియల్ మైండ్స్తో పాటు కాస్త సహాయం చేసేటటువంటి గుణం కలిగినటువంటి వారిలో ఈ కన్యారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వీళ్ళకి ఇప్పుడున్నటువంటి తరహాలో ఏమిటి అంటే కనుక ఇప్పుడున్నటువంటి రంగాలలో వీళ్ళు ముందు వరుసలో ఉండేటటువంటి రంగంలో ఈ కన్యారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అందులోనూ వీళ్ళు చేసే బిజినెస్లు కావచ్చు, వీళ్ళు చేసేటటువంటి స్ట్రాటజిక్స్లో కావచ్చు, వీళ్ళు ఆచరించేటటువంటి వ్యవహారాదుల్లో కావచ్చు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏదైనా ఉద్యోగం కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే అందులో టాప్ పొజిషన్లో ఉండాలి అనుకునేటటువంటి వారిలో ఈ కన్యారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క మానసిక స్వభావం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. 10 మంది వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి పట్టించుకోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి తరహా మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ కన్యారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలం ఏ విధంగా నడుస్తుంది వీళ్ళకి కన్యారాశి వారు? కన్యారాశి వారికి ప్రస్తుత కాలం అనేటటువంటి చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. అందులో పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. కాకపోతే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు, చికాకులు, అలాగే కుటుంబ సమస్యలు అనేటటువంటివి తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. అవి కొద్దిగా చక్కదిద్దుకునేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటే అన్ని రకాలుగా బాగుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళకి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో కానీ చూసుకుంటే కష్టపడతారు, డబ్బును సంపాదిస్తారు, కానీ కొంత ఏమిటి అనంటే కనుక అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఏంటి అనంటే కనుక ఎందుకోసం ఖర్చు పెడుతున్నారో అర్థం కాదు. ఒక్కొక్కసారి అది ఖర్చు పెట్టిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా కొన్ని సందర్భాల్లో అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు. మ్యాక్సిమం వీళ్ళకి ఏంటంటే జరిగే ముందే ఆలోచిస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో తెలియకుండా గోచార ఫలితాలు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కావచ్చు, లేదా మానసిక పరిస్థితులు కావచ్చు, ఆలోచనలు విపరీతంగా ఉండేటటువంటి విధానాలు కావచ్చు, అలాంటి తరహా వచ్చినప్పుడు వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, డబ్బులు అధికంగా ఖర్చు చేయడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం వీళ్ళకు ఏదైనా ఆలోచన అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఇది చేస్తే ఇది ఎక్కడి వరకు వెళుతుందని ముందుగానే అంచనా వేసుకుంటారు. కానీ అంచనా మిస్ఫైర్ అయినప్పుడు కొన్నిసార్లు ఇలాంటివి ఎక్కువగా అంటే
డబ్బులు అధికంగా ఖర్చు చేయడము, కోపం ఆవేశంకి ఎక్కువగా రావడము, ఏం చేస్తున్నామో అర్థం కాకపోవడం వీళ్ళ జీవితంలో మైనస్లు అని చెప్పుకోవచ్చు. కాబట్టి కొన్ని తరహాలో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాంటివి కొద్దిగా జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. సమాజంలో పేరు ప్రఖ్యాత పరిస్థితి ఏంటి వీళ్ళకి ప్రత్యేకంగా? సమాజంలో పేరు ప్రఖ్యాతలకు ఏమాత్రం లోటు ఉండదండి. వీళ్ళకు ఈ కన్యా రాశి వారికి మంచి సత్ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఉన్నటువంటి తరహాలో వివాహం కానటువంటి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. విదేశీ ప్రయాణం వెళదాము, అక్కడ మంచిగా రాణిద్దాము, అక్కడ లేదా చక్కనైనటువంటి జీవితాన్ని అనుభవిద్దాము, వ్యాపారం చేసుకుందామా లేదా ఉద్యోగం చేసుకుందామా అనే ఆలోచనలతో విదేశాలకు వెళ్ళేటటువంటి వ్యవహారం కూడా వీళ్ళ జాతకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ఓకే, ఇక విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ మాసం ప్రత్యేకంగా? ఈ మాసంలో కనుక ఏదైనా పరిహారాలు చేసుకోవాలి అని అనుకుంటే కన్యా రాశి వారు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి. లేదా ఒక్కసారి మీకు వీలుంటే, మీకు అవకాశము గనక ఉన్నట్టయితే శ్రీశైల దర్శనం కానీ లేదా తిరుమల దర్శనం కానీ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము లేదా శ్రీశైల దర్శనం చేసుకోవడం, ఈ రెండిట్లో ఏదైనా మీకు అనుకూలంగా ఉంది, ఏ క్షేత్రం వెళ్తే మీరు కొద్దిగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు అనేటటువంటి ఆలోచన చేసుకుని ఈ రెండిట్లో ఏదో ఒక క్షేత్రాన్ని మీరు ఎంచుకొని తప్పకుండా ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ కనీసం ఒక 2 రోజులు నిద్ర చేసి వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా వరిస్తూ ఉంటుంది. అందులోనూ ఇది కార్తీక మాసం కాబట్టి మీరు శివశక్తి లింగాన్ని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. శివశక్తి లింగము అని అంటే గనక శివలింగం మీద శ్రీచక్ర నిర్మితమైనటువంటి ఆకారం అంటూ ఉంటుంది. ఆ రకమైనటువంటి శివలింగాన్ని తెచ్చుకొని మీరు ఈ కార్తీక మాసం మొత్తం పూజించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. గురుగారు, నిత్యం పనుల్లో అనుకూలత రావడానికి వీళ్ళకి ఏదైనా మంత్రం చెప్తారా కన్యా రాశి వాళ్ళకి? ఏదైనా కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి మంత్రము ఏదైనా ఉంది అని అంటే కనుక ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమా హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్రము. ఆపత్కాలంలో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ మంత్రాన్ని ఉచ్చరించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఆపదలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంటుందండి. ఓవరాల్గా నవంబర్ మాసంలో కన్యా రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.